సో, ఇప్పటివరకు మనం ప్రాబ్లమ్ సాల్వ్ జేసినాం గదా! ప్రాబ్లమ్ సాల్వ్‌తో పాటు మనం సైమల్టేనియస్‌గా ఒక యాప్‌ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో, విత్ హెల్ప్ ఆఫ్ చాట్‌జీపీటీ ఏంటి అంటే ఒక ఎక్స్‌పెన్స్ ట్రాకర్. అంటే మనం ఏదైతే ఖర్చులు పెట్టుకుంటామో, ఆ ఖర్చులను ట్రాక్ చేసుకుంటూనే ఏదైతే అన్నెసెసరీ ఖర్చులుంటాయో, ఆ ఖర్చులను గూడా ట్రాక్ చేస్తాం. సో, బేసిక్‌గా యాప్ ఐడియా ఏంది అంటే ఇప్పుడు ఒకవేళ ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ మనం కొనాలి అనుకున్నాం. అది 2,00,000. సో, ఈ ఇయర్ లోపట్లో కొనాలి అని అనుకుంటే ఈ ఇయర్‌లో నేను ఏమేం ఖర్చులు పెట్టినానో, అన్నెసెసరీ ఖర్చులు ఏవి అని జెప్పేసి ఒకటి పెట్టుకుంటా. సో, ఆ 2,00,000 లోపల నుంచి ఆహ్, ఏవైతే అన్నెసెసరీ కాలిక్యులేషన్స్ లేదంటే ఖర్చులుంటాయో అవి మైనస్ అయితాయి. అంటే ఇప్పుడు 2,00,000లో నా అన్నెసెసరీ ఖర్చులు ఈ ఇయర్‌కి ఒక 50,000 ఉంటే, సో, ఇంకా 1,50,000 నాకుంటే అందులో 50,000 వేస్ట్ అయిపోయినాయి. సో, నా గోల్ అనేది రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి నేను కొద్దిగా దూరమైనాను. సో, అలా నేను ప్రస్తుతానికి డెవలప్ చేద్దాము అని అనుకుంటున్నాను. తెలవదు ఎక్కడి వరకైతది ఏంటి అని జెప్పేసి. సో, బేసిక్‌గా ఇది టిక్ స్టాక్ ఏంటి అంటే దానికి ఫ్రంట్ ఎండ్‌లో రియాక్ట్ గావాలి, హెచ్‌టీఎంఎల్ గావాలి, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. రెస్ట్ ఎండ్ పాయింట్స్‌కి స్ప్రింగ్ బూట్ ఎట్లా వాడతామో మిగతా జావా, స్ప్రింగ్ సెక్యూరిటీ అండ్ జేడబ్ల్యూటీ. జేడబ్ల్యూటీ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. అండ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ బేసిక్ ఐడియా ఉంది. సో, ఇన్ డెప్త్ ఐడియా అయితే లేదు. సో, ఏఐని యూజ్ చేసుకుంటూనే మిగతావన్నీ గూడా తెలుసుకుంటూ ఈ యాప్‌ని డెవలప్ జేయాలి అనుకుంటున్నా. అండ్ డేటాబేస్ మైఎస్‌క్యూఎల్, టెస్టింగ్ వచ్చేసి జేయూనిట్ మీద వర్క్ జేసినాను. మొకిటో, పోస్ట్‌మ్యాన్ గురించి గూడా ఐడియా ఉంది. గిట్, మావెన్ డెవలప్‌మెంట్ ఇది గూడా ఐడియా ఉంది. డిప్లాయ్‌మెంట్ వచ్చేసి అంటే వేరే అప్లికేషన్స్‌ని క్లౌడ్‌బేస్‌లో డిప్లాయ్ చేసినాను గానీ, సొంత అప్లికేషన్ ఎట్లా డిప్లాయ్ చేయాలో తెలవదు. అండ్ పైప్‌లైన్స్‌ని ఎట్లా బిల్డ్ చేయాలో తెలవదు. సో, విత్ దిస్ ప్రాజెక్ట్ ఐ కెన్ ఏబుల్ టు లెర్న్ అబౌట్ ఆల్ దట్ థింగ్స్. అండ్ ఎస్‌క్యూఎల్‌కొచ్చేసి ఇవి యూజర్స్, ట్రాన్సాక్షన్స్ అంటే ఎంత ఖర్చులైతున్నాయి? ఎలాంటి కేటగరీస్ అంటే ఫుడ్డు, మూవీ ఇంకా అదర్ సబ్ కేటగరీస్, బడ్జెట్, గోలు, ఓటీపీ ఇవన్నీ. అండ్ ఇది మొత్తం కలిపి ఎంత టైంలో అయితది అని అడిగితే ఇది అరౌండ్ రఫ్‌లీ 8 వీక్స్ అన్నారు. సో, అరౌండ్ 2 మంత్స్ అనుకోండి. 2 మంత్స్ కాకుండా నేను ఒక మంత్ ఎక్స్‌ట్రా చేసుకుంటాను. ఎందుకంటే బేసిక్‌గా నాకు తెలీదు ఇవన్నీ. అండ్ వీటితో పాటు నేను వేరియస్ ప్రాబ్లమ్స్‌ని కూడా సాల్వ్ చేయాలి కాబట్టి ఐ విల్ టేక్ ఇట్ యాస్ 12 వీక్స్. సో, 12 వీక్స్ లోపట్ల నేను ఒక యాప్‌ని డెవలప్ చేసి చూపెడతాను. అండ్ డైలీ దాని ప్రోగ్రెస్ కూడా మీకు చూపెడతా. సో, థాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మేము జస్ట్ ఇది ఇంట్రొడ్యూస్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాం ఎక్కడి వరకైతదో. బై పెయిన్స్.